వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను సోషల్ మీడియాలో ఆర్టికల్స్ చూస్తున్నప్పుడు ఈ ఆర్టికల్ ఒకటి నాకు కనిపించింది. దాని గురించి సెర్చ్ చేస్తే 1 ఇయర్ బ్యాక్ది అని తెలిసింది. మరి 1 ఇయర్ బ్యాక్ ఆర్టికల్ ఇప్పుడు ఎందుకు దీన్ని వైరల్ చేస్తున్నారు అని తెలుసుకునే తరుణంలో ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ద్రోహులకు సంబంధించి సమాజానికి తెలియచేయడం ద్వారా ఈ మోసాలన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఆ ఆర్టికల్ని ఫార్వర్డ్ చేస్తున్నారని అర్థమైంది. అందుకే దాన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నా. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? అహ్మదాబాద్ వందే భారత్ రైల్లో ల్యాప్టాప్ దొంగలించాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తిని చాలా ఈజీగా పట్టుకున్నారు సీసీ కెమెరాలను ఉపయోగించి పోలీసులు. ఇక అతని మొబైల్ నెంబర్ని ట్రాక్ చేసి ఢిల్లీలో పట్టుకున్నారు. అక్కడ హోటల్లో మద్యం తాగుతూ ఆ వ్యక్తి దొరికాడు. దొరకడమే తాను ఒక ఆర్మీ మేజర్నని డ్రామా ఆడటం మొదలుపెట్టాడు. కానీ అసలు నిజం ఏంటంటే అతని పేరు హర్షద్ చౌదరి అని చెప్పాడు. కానీ అది అబద్ధం. మహమ్మద్ షహబాజ్ ఖాన్. నకిలీ ఐడీలు, నకిలీ గుర్తింపు ఇవన్నీ వాడుకొని ఆర్మీ మేజర్గా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. అంతేకాదు కొన్ని షాదిక్.com లాంటి యాప్ల ద్వారా 100 మందికి పైగా మహిళలను సంప్రదించాడు. 40 నుంచి 50 మందిని ప్రత్యక్షంగా కలిశాడు. కనీసం 24 మంది హిందూ మహిళలతో శారీరక సంబంధాలను పెట్టుకున్నాడు. కొందరిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఒక మహిళతో లివిన్లో ఉండి ఆలయంలో పెళ్లి కూడా చేసి అద్దె ఇంట్లో ఉంచాడు. ఒకప్పుడు ఆర్మీలో పనిచేసిన ఈ వ్యక్తి క్రమశిక్షణ లోపం వల్ల ఉద్యోగం కోల్పోయి మోసాలు దొంగతనాల వైపు మళ్ళాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కానీ ఈ ఘటన ఒక హెచ్చరిక. సోషల్ మీడియాలో పరిచయాల విషయంలో జాగ్రత్త. నకిలీ గుర్తింపులతో మోసం చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇలాంటి జిహాదీగాలు లాంటి వాళ్ళతో తస్మత్ జాగ్రత్త. ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి హిందూ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.